జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం రాజుపాలెం గ్రామంలో శ్రీ 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 సూర్యనారాయణ స్వామి వారు బ్రహ్మాద్రిగిరిపై వెలిసి ఉన్నారు. స్వామి స్వయంభుగా వెలిసి 250 సంవత్సరాల పూర్వం. అయితే 99వ సంవత్సరం ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని స్వయంభూగా వెలిసిన స్వామికి ఆలయ నిర్మాణం చేయాలనే సంకల్పంతో భక్తులు 50 మంది కొండ మీద ఆలయ నిర్మాణం ప్రారంభం చేసి 2010 నాటికి పూర్తి స్థాయిలో ఆలయాన్ని సిద్ధం చేసి ప్రతిష్టాపన చేశారు. అయితే ఈ ప్రతిష్టాపన శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీవి స్వామివారి దివ్య అమృత హస్తాలతో ప్రతిష్టాపన చేయడం జరిగింది. మళ్ళీ శ్రీ చిన్నజీవి స్వామివారు వైకుంఠ నారాయణ స్వామి వారిని ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠ చేయడానికి గాను 2023లో మళ్ళీ రాజుపాలెం ఇచ్చేసి ఆ ఆలయాన్ని కూడా వారి అమృత హస్తాలతో ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణంలో సూర్యనారాయణ స్వామి వారితో పాటు 12 ఆదిత్యులు, మహాలక్ష్మి సమేత వైకుంఠ నారాయణ స్వామి, సప్తర్షి యాగశాల, నవగ్రహాలు, అలాగే నాగబంధేశ్వర స్వామి వారు, శ్రీ లలితాదేవి, శ్రీ ఆంజనేయ స్వామి వారు 18 అడుగుల భారీ విగ్రహము, అలాగే వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో కామధేనువు, నందిని ధేనువు, ఇంకా దత్తాత్రేయ స్వామి వారు, దక్షిణామూర్తి వారు, అలాగే హయగ్రీవులు ఇత్యాది దేవతలందరూ కూడా కొలువై భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాఘమాసంలో సప్తమి నాడు రథోత్సవం అత్యంత వైభవపేతంగా ఇక్కడ జరపబడుతుంది. ప్రతి కార్తీక మాసంలో కూడా శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. రథసప్తమికి ముందు వచ్చే శ్రీ పంచమి నాడు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. ప్రతి భోగి నాడు కూడా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం, పంచామృత అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ జరుగుతాయి. భక్తులు 50 మంది కూడా స్వామిని దర్శించి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా పొందెదరుగాక. జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయ నిర్మాణం సంకల్పం రాజుపాలెం గ్రామం భక్తులది, కానీ దాని భారం ప్రధానంగా ఆలయ నిర్మాణ భారాన్ని మొత్తం కొణతాల బాబురావు కీర్తిశేషులు వారు అనకాపల్లికి చెందిన దివంగత నేత. వారు భుజస్కంధాల మీద వేసుకొని ఆలయ నిర్మాణానికి అహర్నిశలో శ్రమించి స్వామివారి సేవలో ధన్యులై ముక్తిని పొంది ఉన్నారు. అందుకని వారి గుర్తుగా వారి విగ్రహాన్ని కూడా ఆలయ ప్రాంగణంలో ఉంచడం జరిగింది. ఈ ఆలయానికి ఇంకా ఇతర భక్తులు, గ్రామ ప్రజలు, ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక వ్యక్తి సూర్యనారాయణ స్వామి వారి సేవలో ఉంటారు కనుక ఈ రాజుపాలెం ప్రత్యేకతను సంతరించుకుంది.